అందరికీ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనము మొదటి అధ్యాయంలోని 21వ శ్లోకము 22వ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకుందాం. మొదటగా 21వ శ్లోకం. ఓం హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయేరుభయేర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఓం హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయేరుభయేర్मध्ये రథం స్థాపయమేచ్యుత. శ్లోకం మూడవసారి. ఓం హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయేరుభయేర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఇప్పుడు 21వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. ఓ రాజా, అప్పుడు అర్జునుడు ఈ మాటలు ఋషికేశుడు అనగా శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. ఓ అచ్యుత, ఓ కృష్ణ, నా రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపివేయుము అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభించే ముందు శ్రీకృష్ణుడిని యుద్ధ భూమిలో తన రథాన్ని 2 సేనల మధ్య నిలపమని అడుగుతున్నాడు. దీని ద్వారా అతను యుద్ధంలో పాల్గొనే శత్రువులను చూసి ఆలోచించాలనుకుంటున్నాడు. ఇది భగవద్గీత ఆరంభంలో ఒక ముఖ్యమైన మలుపు, ఎందుకంటే దీనివల్ల మానసిక స్థితి వెల్లడవుతుంది. ఇప్పుడు 1వ అధ్యాయంలోని 22వ శ్లోకము చదువుదాము. ఓం యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. శ్లోకం రెండవసారి. ఓం యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. శ్లోకం మూడవసారి. ఓం యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇప్పుడు 22వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. ఇంతవరకు యుద్ధానికి సిద్ధంగా నిలిచి ఉన్న వారందరినీ నేను చూసేదను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు. ఈ రణ సముద్యమంలో ఎవరెవరితో నేను యుద్ధం చేయవలసి వస్తుందో వారిని తెలుసుకుందును అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. వివరణ. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అంటున్నాడు. ఏమని? ఓ కృష్ణ, నన్ను 2 సేనల మధ్యకు తీసుకువెళ్ళి నిలుపుము అని అంటున్నాడు. ఎందుకంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారిని నేను పరిశీలించాలి. ఇందులో నాతో యుద్ధం చేయదలిచిన వారు ఎవరో చూసి నేను ఎవరితో యుద్ధం చేయవలసి వస్తుందో తెలుసుకోవాలి అని అంటున్నాడు. ఈ సందర్భంలో అర్జునుడు శత్రువులను చూసి తన ధర్మం గురించి, బంధుత్వం గురించి మనోవేదకు లోనవుతాడు. ఇది భగవద్గీతలో ముఖ్యమైన మార్పులాగా మారుతుంది. ఈరోజు మనము 1వ అధ్యాయంలోని 21వ శ్లోకము 22వ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకున్నాము. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో 23వ శ్లోకము 24వ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోలు మీకు త్వరగా వస్తాయి. అందరికీ జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.